Hello friends, welcome to Sainika Sanjay Reddy Retired Air Force. Friends, finally రైల్వేస్ గ్రూప్ డి కి సంబంధించిన షార్ట్ నోటీస్ అనేది రావడం జరిగింది ఆర్ఆర్బి వాళ్ళ తరపు నుంచి, రైట్. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఎప్పుడు డేట్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి, అండ్ క్వాలిఫికేషన్స్ టెంటేటివ్ గా ఏ క్వాలిఫికేషన్ ఉంటుంది, అండ్ ఏజ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చాలా క్లియర్ గా తెలుసుకుందాం. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, అండ్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయడం మర్చిపోవద్దు, లైక్ కొట్టడం అసలు మర్చిపోవద్దు అనమాట, రైట్. సో దీంతో పాటు మనకు రైల్వేస్ కు సంబంధించిన ఎన్టీపీసీ గ్రూప్ డి కాంబో కాన్సెప్ట్ మీద మనకు సైనిక యాప్ లో కోర్స్ ఇవ్వడం జరుగుతుందండి. జస్ట్ ఫర్ 800 రూపీస్ కే మీకు అవైలబుల్ ఉంటుంది. 1 ఇయర్ కోర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. 1 ఇయర్ కోర్స్ వ్యాలిడిటీ. కోర్సులో ఆల్ కైండ్ ఆఫ్ మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ తో పాటు టాపిక్ వైజ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు అండ్ మెయిన్ కోర్సు వీడియోస్ అండ్ టెస్ట్ సిరీస్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. అండ్ గ్రూప్ డి కి స్పెసిఫిక్ గా ఏవైతే జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అడుగుతున్నాడో 25 మార్క్స్ జనరల్ సైన్స్ కి సంబంధించింది, దానికి సంబంధించి 3500 క్వశ్చన్స్ ఎంసీక్యూస్ బెస్ట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసి కూడా మీకు అందించడం జరుగుతుందండి వీడియో ఫార్మాట్ లో. ఇదే కోర్సులో క్రిస్మస్ ఆఫర్ నడుస్తుంది. ఎక్స్మస్ 60 అప్లై చేశారంటే 800 రూపీస్ కి ఈ కోర్స్ అనేది రావడం జరుగుతుంది. 1 ఇయర్ కోర్స్ వ్యాలిడిటీ అండి, గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక్కడ మనం చూస్తే క్లారిటీగా ఉంటుంది కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి. రైల్వేస్ కి సంబంధించిన రిక్రూట్మెంట్ కు సంబంధించిన పే స్కేల్ అన్నమాట, రైట్. లెవెల్ 1 to 7 సెంట్రల్ పే స్కేల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, పేమెంట్ కాన్సెప్ట్ అది, రైట్. ఇక్కడ ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకు 23rd జనవరి 2025 అండి. 23rd జనవరి 2025 నెక్స్ట్ వీక్ లో మీకు అప్లికేషన్, అంటే ఈ 23rd జనవరి 2025 మీకు అప్లికేషన్ రావడం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ, రైట్. సో ఇది షార్ట్ నోటీస్, సో దట్ మీ అందరికి ప్రిపరేషన్ చేసుకునేదానికి అండ్ అలర్ట్ చేసేదానికి ఒక ఇన్ఫర్మేషన్ అనమాట, రైట్. సో క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకు డేట్ ఆఫ్ అప్లికేషన్ 22nd ఫిబ్రవరి 2025 అనమాట. ఈ డేట్స్ లో ఆన్లైన్ అప్లికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది అనమాట, రైట్. అయితే ఇక్కడ సార్ మనకు ఏజ్ తీసుకుంటే 18 to 36 ఇయర్స్ మనకు ఏజ్ ఇవ్వడం జరిగింది. సార్ ఎర్లియర్ 33 ఇయర్స్ కదంటే ఒక 3 ఇయర్స్ అనేది మనకు కోవిడ్ పాండమిక్ వల్ల, కోవిడ్ తర్వాత వస్తున్న నోటిఫికేషన్ ఫస్ట్ నోటిఫికేషన్ కాబట్టి 3 ఇయర్స్ మనకు ఎక్స్ట్రా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఏజ్ కూడా మనకు చూడండి, ఫస్ట్ జూలై 2025 అనేది ఒక పారామీటర్ గా తీసుకొని ఈ యొక్క ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఈ విషయాన్ని కూడా గమనించాల్సిన విషయం ప్రతి ఒక్కరు. అయితే మనకు ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ లో అప్రాక్సిమేట్ గా ఇక్కడ అఫిషియల్ గానే ఇవ్వడం 32,000, రైట్. సో మనకు 32,438 అనేది ఒక యాక్చువల్ మార్క్ అన్నమాట. ఇంత నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా రావడం అయితే జరుగుతుంది. అయితే మనకు ఎలాంటి కైండ్ ఆఫ్ మనకు ఈ యొక్క పోస్టులు అనేది ఉండడం జరుగుతుంది అంటే చూడండి, ఇక్కడ మనకు పాయింట్స్ మెన్ 5,058, అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ ఏదైతే 799, అసిస్టెంట్ వచ్చేసి బ్రిడ్జ్ కి సంబంధించి 301, ట్రాక్ మెయింటైనర్ అత్యధికంగా ఈ యొక్క ట్రాక్ మెయింటైనర్ 13,187 పోస్టులు వేకెన్సీ అనేది ఉండడం జరుగుతుంది, రైట్. సో పే వే అంట 257, అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ అంట 2,587, రైట్. సో ఇలా 1,388 రకరకాలుగా దాదాపు వచ్చేసి 14 కేటగిరీస్ లో మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. కానీ ఇంతకంటే మించి గ్రూప్ డి లో కేటగిరీస్ ఉన్నాయి, కానీ చాలా వాటికి ఆ కేటగిరీస్ వాటికి వేకెన్సీ తీయలేదు. 32,000 మాత్రం వేకెన్సీ తీస్తూ ఈ 14 కైండ్ ఆఫ్ కేటగిరీస్ కు ఫిల్అప్ అనేది జరుగుతుంది అనమాట. ఈ విషయాన్ని కూడా గమనించాల్సిన విషయం, రైట్. సో తర్వాత పోస్టులు పెరుగుతాయా, ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా టేకప్ అయితే చేస్తున్నారు. రకరకాల సంఘాల నుంచి పోస్టులు పెరగాల చేయాలనేసి చెప్తానే ఉన్నారు. అండ్ దానికి సంబంధించిన క్యాంపెయిన్స్ కూడా నడిపిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా మేబీ కన్సిడర్ చేసే అవకాశమే ఉండొచ్చు. లైక్ ఇప్పుడు ఏఎల్పీకి సంబంధించి కావచ్చు, టెక్నీషియన్ కి సంబంధించింది కావచ్చు, ఇవన్నీ పోస్టులు అనేది పెరుగుతూనే వచ్చాయి. జేఈకి సంబంధించి కావచ్చు, నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత కూడా పోస్టులు పెరుగుతూనే వచ్చాయి. బట్ మంచి హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా వీటికి సంబంధించింది కూడా లేటర్ ఆన్ పోస్ట్ ఇంక్రిమెంట్ ఇంక్రీజ్ అయితే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. నెగిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు, బట్ పోస్టులు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో బెటర్ ఇక్కడ నుంచి మంచిగా ప్రిపేర్ అయ్యేదానికి గ్రూప్ డి కి మనకు అవకాశం ఉంది. మంచిగా ప్రిపేర్ అవ్వడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్, సో దట్ జాబ్ కొట్టుకోవడం ఈజీ అవుతుంది అనమాట, రైట్. సో చూద్దాం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అంటే, సార్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ప్రకారంగా చూసుకుంటే
వెరీ సింపుల్. జనరల్ సైన్స్ 25 క్వశ్చన్స్ ఉన్నాయండి మాక్సిమం. అంటే ఇంతవరకు ఏ ఎగ్జామ్స్ లో కూడా ఇలా ఈ విధంగా అడగదు. జనరల్ సైన్స్ గ్రూప్ డికి 25 క్వశ్చన్స్ మనకు ఉంటాయి, 25 మార్క్స్ ఉంటాయి. మ్యాథ్స్ వచ్చేసి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటాయి. రైట్. సో నార్మల్ లెవెల్లోనే అడుగుతుండండి, మరీ టఫ్ గా ఏం పోరు, అది గమనించాల్సిన విషయం. రైట్. రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్ వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇక్కడ కొంచెం 30 క్వశ్చన్స్ వరకు వెళ్తాడు కాబట్టి 30 మార్క్స్ ఉంటాయి రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్. రైట్. సో నెక్స్ట్ చూస్తే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 క్వశ్చన్స్. రైట్. ఇక్కడ మనకు దాదాపుగా 20 క్వశ్చన్స్ ఉంటాయి, మనకు 20 మార్క్స్ 20 మార్క్స్ ఉంటాయి అనమాట. రైట్. సో దట్ మనకు 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 90 మినిట్స్ లో మనకు ఈ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకేనా. అయితే మనకు ఎగ్జామినేషన్ లెవెల్ మరీ టూ మచ్ డెప్త్ అయితే వెళ్ళరు. రీసెంట్ గా మీరు రైల్వేస్ కి సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్, ఏఎల్పి వీటికి చూసారు ఏ విధంగా క్వశ్చన్స్ ఇచ్చారు. అర్థమెటిక్ రీజనింగ్ మరియు ఓవర్ డెప్త్ అయితే ఎక్కడ అడగలేదు. కొంచెం జీకే జిఎస్ లో కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చూసేదానికి కనిపించింది అనమాట. రైట్. సో అందుకే ఇక్కడ ఏంటంటే జనరల్ సైన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా జనరల్ సైన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే సైనిక యాప్ లో సపరేట్ గా జనరల్ సైన్స్ రైల్వేస్ కు సంబంధించిన వాటినే సపరేట్ చేసి వీడియో క్లాసెస్ చెప్పించడం జరిగిందండి. దానికి సంబంధించిన సపరేట్ కోర్సు కూడా మనకు అవైలబుల్ ఉంది. గుర్తుంచుకోవాల్సిన విషయం. ఏజ్ పరంగా తీసుకుంటే ఇంకో విషయం ఏంటి, ఏజ్ పరంగా తీసుకుంటే 18 to 36 అని చెప్పడం జరిగింది. క్వాలిఫికేషన్ ఇంకొక విషయం ఏంటంటే, క్వాలిఫికేషన్ మనకు మాక్సిమం పోస్టులకు, వీటిల్లో మాక్సిమం పోస్టులు 1 or 2 పోస్టులకు మించి తప్ప మాక్సిమం పోస్టులకు ఐటీఐ క్వాలిఫికేషన్ ఉంటుంది, గమనించాలి. రైట్. 10+ ఐటీఐ. రైట్. సో 1 లేదా 2 పోస్టులకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటుంది. దట్టు 250 సంథింగ్ ఏదో ఉన్నాయి అనమాట. సో మెయిన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+ ఐటీఐ ఉండవలసిందిగా ఉంటుంది అనమాట. అఫిషియల్ గా ఇంకా రాలేదు, బట్ మాక్సిమం వచ్చేసి 10+ ఐటీఐ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ కన్సిడర్ చేసి రేపు వేళ గ్రూప్ డికి సంబంధించి చలో లాస్ట్ టైం లాగానే మనం ఇద్దాము 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఇద్దాము అనుకుంటే లక్షల్లో అంటే దాదాపు కోటికి మించిపోతాయి అనమాట అప్లికేషన్స్. నో ప్రాబ్లం. మనకు 10th క్లాస్ కు సంబంధించి కొన్ని ఉన్నాయి, ఐటీఐకి సంబంధించి మాక్సిమం పోర్షన్స్ కొన్ని క్వాలిఫికేషన్ సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి అనమాట. అన్నింటికి 10th క్లాస్ అనే ఫ్యూచర్ లో మనకి ఏదైనా నోటీస్ వస్తే, లేదంటే నోటిఫికేషన్ లోనే ఏమన్నా క్లారిటీ వస్తే మాత్రం వెల్ అండ్ గుడ్, చాలా మంచి న్యూస్ అవుతుంది. రైట్. సో ఈ విషయాన్ని గమనించాల్సిన విషయం అనమాట. రైట్. సో రైల్వేస్ కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎగ్జామ్ యొక్క సిలబస్, డీటెయిల్డ్ సిలబస్ వీడియో అనేది నెక్స్ట్ నేను మీకు చేయబోతున్నానండి. ఎక్కడి నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ప్రీవియస్ గా ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, దయచేసి టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. నేను అక్కడ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. తెలుగు, ఇంగ్లీష్ రెండింటిలో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. రైట్. సో మిస్ అవ్వకుండా ఈ యొక్క సైనిక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చే గ్రూప్ డి కి సంబంధించిన సిలబస్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఖచ్చితంగా చూడండి. అండ్ చాలా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ముందుకు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. రైట్. సో కాంబో కోర్స్ అండి, రైల్వే గ్రూప్ డి ఎన్టీపీసీ కాంబో కోర్స్ అండ్ ఆర్పిఎఫ్ కూడా ఈ కోర్సు చాలా చాలా యూజ్ అవుతుంది. ఆఫర్ 60% ఆఫర్ ఉంది, అవైల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అండ్ స్పెసిఫిక్ గా గ్రూప్ డి కి సంబంధించి స్పెసిఫిక్ గా ద మోస్ట్ ఇంపార్టెంట్ 3500 క్వశ్చన్స్ ఇలాంటి ఎగ్జామ్ కే చెప్పించడం జరిగింది. వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. చాలా చాలా మంచి కోర్సు. మీకు సైనికలో జస్ట్ ఫర్ 200 రూపీసే ఆఫర్ లో అవైలబుల్ ఉందండి. దయచేసి మిస్ అవ్వద్దు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ సైనిక ఛానల్ సపోర్ట్ చేయడం కూడా మర్చిపోవద్దు. జై హింద్.